ప్రాపంచిక వ్యవహారాలు చేస్తూ రాజ్యభారంతోటి బరువు బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా మనకి ఈశ్వర ప్రాప్తి ఎలా కలుగుతుంది? మనందరం ముక్తి యొక్క అనుభవాన్ని పొందడం ఎలా? మనుష్య జన్మ యొక్క లక్ష్యం ముక్తియే. ఒకవేళ ముక్తియే లక్ష్యం కాకుంటే మనిషి పశువు కంటే హీనుడవుతాడు. ఎవరైతే తన లక్ష్యంగా ముక్తిని చేసుకోలేదో మరణించవలసిందే, దీంట్లో సందేహం లేదు. పైగా చనిపోయి ముస్సోలిని వలె ప్రేతంగా మారి తిరగాలి, లేదా మరణించి రాజా ఆజ్లాగా కొండచిలువలాగా మారిపోవాలి, లేదా తాబేలవ్వాలి. ఇది మానవుని తెలివితేటలకి ఫలితం కాదు, మూర్ఖత్వానికి నిదర్శనం. మరి మనిషి పుట్టాడంటే తప్పక మరణిస్తాడు, ఇది తప్పదు. ఇంకా ఏదైతే దొరికిందో అది తప్పక విడిచిపోతుంది. మరైతే మనల్ని వదలని ఆత్మ యొక్క, పరమాత్మ యొక్క అనుభవం తెలుసుకోవడం ఎలా, ముక్తి పొందడం ఎలాగా? మృత్యువు దెబ్బ తగిలింది, శరీరం ఇక్కడే పడింది. సూక్ష్మ శరీరం చంద్రలోకాల వరకు వెళ్ళింది, లోకాంతరాల వరకు. మళ్ళీ చంద్రుని యొక్క కిరణాల ద్వారా లేదా వృష్టి ద్వారా సూక్ష్మ శరీరం అన్నంలో, ఫలంలో స్థిరమయ్యింది. ఇంకా అన్న ఫలాల్ని మానవుడు తిన్నాడు. తర్వాత పురుషుని ద్వారా స్త్రీ యొక్క గర్భంలోనికి ప్రవహించింది. కానీ ప్రతి ప్రాణికి వెంటనే గర్భం దొరకాలని లేదు. ఎన్నోసార్లు అది గర్భంలోకి వెళుతూనే గర్భం దొరకదు, అది మురికాలవలో మోరీలో ప్రవహించిపోతుంది. ఇక మళ్ళీ అది అననే అనదు, నేను గత మాజీ సమ్రాట్నని, గతంలో ఫలానా, నేను ఫలానా అని. కానీ ధర్మరాజు తెలివైనవాడు. సంతుల సాంగత్యం మూర్ఖ మానవులకి లేదా పాపాత్ములకి దొరకనే దొరకదు. దొరికినా దాని లాభాన్ని కూడా పొందలేరు. ధనం లభించడం గొప్ప విషయం కాదు, అధికారం లభించడం గొప్ప విషయం కాదు. కానీ ఎవరి జీవితంలో సత్సంగం, హరికథ లభించిందో అది చాలా గొప్ప విషయం. మూడు వస్తువులు పాపులు, దుష్టులు, ధర్మాత్ములు కూడా కలిగి ఉంటారు. రెండు వస్తువులు ఎంతో అదృష్టంతో దొరుకుతాయి. సుత్ దారా ఔర్ సంపత్తి పాపీ కో భీ హోయ్. ముస్సోలిని వంటి పీడించేవాని వద్ద, హిట్లర్, అలెగ్జాండర్, రావణుడు, కంసుని వంటి వారి వద్ద కూడా ఉంది సంపద. సంపద లభించడం ఏదో గొప్ప విషయం కాదు. నిన్ను నీవు గొప్ప అదృష్టవంతుడిగా భావించద్దు. సంపదతో పాటు సన్మతి ఉండి, సన్మతితో పాటు సత్సంగం ఉన్నట్లయితే నువ్వు అదృష్టవంతుడివి. లేకపోతే అదృష్టవంతుడు కావడంలో ఇంకా కసరత్తు. 100 పనులు వదిలిపెట్టి భోజనం చెయ్యి, 1000 పనులు వదిలిపెట్టి టైంకి స్నానం చెయ్యి. లేకపోతే ఆదివారం స్నానం తప్పిపోతుంది. అలాగే స్నానం తప్పిపోవడం జరుగుతుంది. 100 పనులు వదిలిపెట్టి భోజనం చెయ్యి, 1000 పనులు వదిలిపెట్టి స్నానం చెయ్యి, 1,00,000 పనులు వదిలిపెట్టి దాన ధర్మాలు చెయ్యి. లేకపోతే మనసు మోసం చేస్తుంది. కానీ 1,00,000 పనులు వదిలిపెట్టి హరి జ్ఞానం మరియు హరి యొక్క ధ్యానం చేసే దానిలోనే శుభం ఉంది. శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానం ఆచరేత్. లక్ష్యం విహాయ దాతవ్యం కోటి త్యక్త్వా హరి భజేత్. ఎవరికైతే తన ఆత్మోద్ధరణకి సమయం దొరకదో అతడు ఎంతగా మోసపోతూ ఉన్నాడో, తనకి తాను ఎంత అన్యాయం చేసుకుంటున్నాడు. తులసీదాస్జీ అలాంటి వారిని అప్రమత్తుల్ని చేస్తుంటారు. సర్ ధుని ధుని పచతావైహి. మృత్యువు ఎప్పుడైతే గొంతు నులిమేస్తుందో తల కొట్టుకుంటూ జీవుడు పశ్చాత్తాపంతో వెళ్తాడు. ఇన్ని మిల్లులు, ఇన్ని ఫ్యాక్టరీలు, ఇన్ని ఆశ్రమాలు, ఇన్ని పరిశ్రమలు, ఇన్ని ఫలానా అన్నీ పరాయి అవుతాయి మృత్యు ఒక్క దెబ్బకి.